నమస్తే, నేను సుజాత. వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూస్తే, కేంద్రంలో మరోసారి బీజేపీ పార్టీ అవకాశం ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర మేధావుల సంఘం మాజీ సభ్యులు డాక్టర్ శ్రీనివాస్ కుమార్ రాజు కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలపై ఆయన మాట్లాడుతూ, హిందువులు 500 సంవత్సరాల కలను నెరవేర్చుతూ అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించి ప్రారంభించారని ఆశాభావం వ్యక్తం చేశారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రని బస్సు ద్వారా ప్రతి ఒక్క లబ్ధిదారుడుకు ఏమేమి ప్రభుత్వం చేసి పెట్టింది, దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎంతమందికి లబ్ధిదారులకు లబ్ధి పొందారనేది కల్పించడానికి కోసం చేస్తున్నటువంటి యాత్ర ఈరోజుతో సంపూర్ణంగా విజయవంతమైన దానికి మరొకసారి అధికారులకు, లబ్ధిదారులకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 400 సంక్షేమ పథకాలు అమలుపరిచినప్పటికీ ముఖ్యంగా ఈ 17 సంక్షేమ పథకాలు ఈ ప్రజలకు ఎంతవరకు లబ్ధి పొందినారనే దానికోసం ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర చేపట్టడం జరిగింది. దీని ద్వారా ఉజ్వల గ్యాస్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేద ప్రజలకు ఇల్లుల పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. ప్రధానమంత్రి జనధన్ యోజన అనే పథకం ద్వారా జీరో బ్యాలెన్స్ నుంచి ఈరోజు ఎంతోమంది లబ్ధి పొందినారు. అలాగే మెప్మా ద్వారా చేతివృత్తి కళాకారులకు మరియు మంగళ చురుకలకు వారికి కూడా విశ్వకర్మ యోజన అనే పథకం ద్వారా లబ్ధి పొందడం. రాష్ట్రంలోని వ్యవస్థలన్నింటినీ అస్తవ్యస్తం చేసిన పార్టీ వైసీపీ అని రాయచోటి టీడీపీ ఇన్ఛార్జ్ రమేష్ కుమార్ రెడ్డి అన్నారు. కడప, అన్నమయ్య ఉమ్మడి జిల్లాల్లో ఆయన మాట్లాడుతూ, అవినీతి చేసిన వారు ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని విమర్శించారు. రాయచోటిలో అభివృద్ధి లేదు, కానీ అవినీతి ఎక్కడ చూసినా కనబడుతోందని ఆరోపించారు. దుర్మార్గులు అక్రమంగా కేసులు పెట్టి రాజమండ్రి జైలుకు పంపిస్తే కూడా ఎక్కడ తగ్గకుండా, భయపడకుండా యువత కోసం, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం నిలబడిన ఏకైక నాయకుడు, ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు గారు రాబోతున్నారు. రేపు పీలేరులో బహిరంగ సభ జరగబోతుంది. నేను ఇక్కడ రాయచోటి అబ్జర్వర్గా అన్న దగ్గరికి రావడం జరిగింది. రాయచోటి నియోజకవర్గం నుంచి కూడా భారీ ఎత్తున వందలాది వెహికల్స్లో వేలాది మంది రేపు జరగబోయే పీలేరులో కదిలిరా సభకి జనాలు రాబోతున్నారని తెలియజేస్తున్నారు. ఇక్కడ చూస్తే రాష్ట్రంలో అరాచక పాలన, ప్రశ్నిస్తే అక్రమ కేసులు, మళ్ళీ స్థానిక నాయకుల సీట్లు మార్పులు, రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డికే మార్చాలని చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి నాయకులకు స్థానాలు మారుతున్నారు. మళ్ళీ నిన్న కాక మొన్న స్టేట్మెంట్ ఇస్తున్నారు, హ్యాపీగా దిగిపోతానని. రాష్ట్రంలో ఉన్న కొంతమంది ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే హింట్ ఇచ్చేశారు, నేను హ్యాపీగా దిగిపోతానని. నువ్వు హ్యాపీగా అన్న దిగు, నువ్వు బాధతో అన్న దిగు. రాష్ట్ర ప్రజలు నిన్ను గద్దె దింపడానికి సిద్ధమయ్యారు. ఎందుకంటే ఇంకా భారం మోపే ఓపిక లేదు రాష్ట్ర ప్రజల్లో. ఆ ఓపిక లేదు, ఆ సత్తా కూడా లేదు. ఎనర్జీ లేకుండా చేసినాం. భారాలు మోపి ట్యాక్స్ పరంగా గ్యాస్ సిలిండర్లు కానీ. ప్రతి ఒక్కరూ పేద విద్యార్థులకు సేవ అందించాలని ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ ఫోరం జాతీయ అధ్యక్షులు షేక్ సత్తార్ సాహెబ్ అన్నారు. వారి మనవరాలు అధ్యా పుట్టినరోజు సందర్భంగా మా కేర్ అండ్ కన్సర్న్ సేవా కార్యక్రమాల్లో హైదరాబాద్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ మా ఇల్లు ఆశ్రమంలోని అనాథ విద్యార్థులకు స్వీట్లు, బిస్కెట్లు, పళ్ళు పంపిణీ చేశారు. తల్లిదండ్రులు ఉన్నారమ్మా ఇక్కడ మొత్తం ఆశ్రమంలో తల్లిదండ్రులు లేని వాళ్ళు, మొత్తం లేని వాళ్ళు, లేకపోతే ఫుల్ ఆర్ఫన్స్. ఓహో, ఫుల్ ఆర్ఫన్స్. మీరు ఆర్ఫన్స్ కాబట్టి మీకు నేను చెప్పేది ఏంటంటే, విద్య ఒక్కటే మీకు దారి మార్గం. విద్య అనేది మీరు ఎంత మంచిగా చదువుకుంటే సివిల్ సర్వీసెస్ అప్పేర్ అవ్వండి, జడ్జెస్ కావండి,
ఏంటి మరి ఎమ్మెల్యేలు కూడా అవ్వచ్చు, తప్పులేదు. సేవా మార్గంలో ఒకటి ఎమ్మెల్యే అవ్వచ్చు. ఏది చేసినా కూడా మానవ సేవ మాధవ సేవ. మనం ఎంతమంది పేదవాళ్ళకు సాయం చేస్తామో అదే మీ యొక్క రికార్డులో ఉంటుంది. మనం వెళ్ళిపోయేటప్పుడు దాన్నే తీసుకెళ్తాం. రోజు చనిపోయిన తర్వాత కూడా ఎంతమందిని మనం తలుచుకుంటున్నాం? మదర్ తెరెసాని ఇప్పుడు కూడా తలుచుకుంటారు కదా, జ్యోతిబా పూలేని చదువుకుంటారు కదా. సీనియర్ సిటిజన్, గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్డ్. అదే మీకు కూడా అదేవిధంగా మంచిగా అభివృద్ధిలోకి రావాలని భగవంతుని భావిస్తూ మీకు బ్లెస్సింగ్స్ ఇస్తూ నేను ముగిస్తున్నానమ్మా. దీనిలో సుమారుగా ఎంతమంది ఉన్నారమ్మా? ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారు? తర్వాత మగపిల్లలు ఎంతమంది? అంటే మెయిన్ హోమ్ వచ్చేసి వరంగల్ అంకుల్, అక్కడ 110 మంది ఉన్నారు మొత్తం. మనకు హైదరాబాద్లోనమ్మా, ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ ఆడపిల్లలు ఒక 8 మంది ఉంటారు, మగపిల్లలు 5. తర్వాత వాళ్ళు అంటే నేను యాక్చువల్గా మీ యాజమాన్యంతో మాట్లాడితే 5 మగపిల్లలు ఉన్నారు, 10 మంది ఆడపిల్లలు ఉన్నారంటే 15 మందికి నేను తీసుకురావడం జరిగింది. సరే, ఎంతమంది ఉన్నా పర్లేదు, మీరు షేర్ చేసుకోవచ్చు. నేను ముఖ్యంగా మీకు కోరేది ఏంటంటే రాబోయే రోజుల్లో ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘర్షణ నెలకొంది. జెండా ఆవిష్కరించే సమయంలో పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి వర్గీయులు ఎమ్మెల్యే మట్టా వర్గీయులు ఘర్షణకు దిగారు. దీంతో పరస్పరం దాడులకు దిగడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఇతరులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను శాంతింపజేశారు. ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు. సీఎం వైఎస్ జగన్ దేశం గర్వించదగ్గ నాయకుడని సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ బడులు రూపురేఖలను మార్చారు. పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియంను అందుబాటులోకి తీసుకొచ్చారు. విద్యార్థి అన్ని విధాలా అండగా ఉంటున్నారు. రాష్ట్రానికి మంచి చేస్తున్న జగన్ను మళ్లీ సీఎంగా ఎన్నుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడ మనం ఉద్యోగం చేయాలన్నా ఇంగ్లీష్ రాకపోతే మన ఉద్యోగం రావు. సో ఇంగ్లీష్ రావాలి, సప్లై కావాలి, ఇంగ్లీష్ కావాలి. అలాంటి దశలో మానవ మనుగడ కోసం చదివిన వాడు కేవలం సర్టిఫికెట్ తీసుకొని ఒక యంత్రాలాగా సర్టిఫికెట్ కాలేజీలు ప్రొవైడ్ చేయడమే కాదు, బయటికి వెళ్లి తమ కాళ్ళ మీద తమ నిలబడాలి. ఈ మానవ వనరు శక్తికి ఒక ప్రయోజనం చేకూరాలి, ఉద్యోగాలు రావాలి, స్టాండ్ అవ్వాలి. వాళ్ళ కన్న తల్లిదండ్రులను, ఆ ఊరిని, వాళ్ళని, ఆ పెద్దల్ని, చదువుకునే కాలేజీని మొత్తానికి కూడా పేరుకొని వచ్చి దేశానికి ప్రపంచానికి సేవ చేయాలని మహోన్నతాశయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏవైతే ఇంగ్లీష్ మీడియం పెట్టాడో దాన్ని మనస్ఫూర్తిగా మీ అందరి సమక్షంలో ఆయన పుట్టిన సైనికులు జగన్మోహన్ రెడ్డి గారు. మిత్రులారా, మీరు నమ్మండి, నా వయసు 69 ఏళ్ళు, మీ సార్ గారు ఉన్న పెద్ద రైట్, ఆయన 59, నాకంటే 10 ఏళ్ళు చిన్న. మీరు నమ్మండి మిత్రులారా, నేను పేదవాడిని, నేను ఒక బీసీ రైతు బిడ్డను. నేను ఆ రోజుల్లో మాకు చదువు అంటే చాలా కష్టం, ఇంగ్లీష్ అంటే మరీ కష్టం. అలాంటి దశలో మీరు నమ్మండి, ఇంగ్లీష్ మీడియం అనే దాన్ని మేము 7వ తరగతిలో రాయాల్సి వచ్చింది. మాకు భయం వచ్చింది, ఫోబియా. ఇంగ్లీష్ మీడియం రాయాలా, మేము ఫెయిల్ అయిపోతున్నాం, ఇంగ్లీష్ పొట్టలేదు, భయపడుతున్నాం. అలాంటి దశలో కాసు బ్రహ్మాండ గారు సీఎం, ఆయన తెలుగు మీడియం పెట్టారు. తెలుగు మీడియం పెట్టిన సంఖ్యాగ్రేసం, అబ్బా తెలుగు మీడియం పెట్టారు, మనం పాస్ అయిపోవచ్చు, బిఏలు బీకాలు ఓహో అనుకున్నాం మేము. అలాగే మేము బిఏలు, బీకాలు, బిఎస్సీలు, ఎంఏలు, ఎంకాలు బ్రహ్మాండంగా పాస్ అయిపోయాం తెలుగు మీడియంలో. ఏనాడైతే మేము ఉద్యోగ పరిస్థితికి వెళ్ళామో మేము తెలుగులోనే పాస్ అవడం డిగ్రీలు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ మేము ఫెయిల్ అయిపోయాం. మేము ఫెయిల్ అయిపోయిన తర్వాత మేమయ్యాం, ప్యూర్లు అయ్యాం, అటెండర్లు అయ్యాం. విశాఖ నగర నడిబొడ్డున పోర్ట్ స్టేడియంలో గో కార్డింగ్ వైజాగ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ గో కార్డింగ్ వైజాగ్ రేస్ టు థ్రిల్ పేరు పెట్టారు. పేరుకు తగ్గట్టుగానే యూత్ అంతా రేస్ థ్రిల్తో ఎంజాయ్ చేస్తున్నారు. బుల్లి బుల్లి టైర్లతో సరికొత్త రేస్
జోష్తో యూత్ దూసుకు వెళ్తున్నారు. కొంచెం థ్రిల్గా ఛాలెంజ్గా ఉండడంతో ఈగో కార్డింగ్ రేస్కు అధిక శాతం పిల్లలు పెద్దవారు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. తీసుకొని అండి వచ్చేస్తున్నాను. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఏలూరు జిల్లా ఏలూరు బైపాస్ బోగారంలో విజయవాడనున్న సమరసత గంగానమ్మ గుడి పూజారి పెయ్యల గురువయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు భారీ పతాక స్తూపం ప్రాంగణ స్థలాన్ని 10 కోట్ల రూపాయల చెక్కును ఆర్ఎస్ఎస్ నాయకులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తన కుమారుడు భాస్కర్ కావూరు 10 కోట్ల నిధుల నుంచి పనికి అందజేయటం తనకు ఆనందంగా ఉందన్నారు. నా దగ్గర రూపాయి లేదు. మా బావగారు ఆయన కూడా 1 ఎకరం ఉంది. కోటి కోటి కంట కలగల నినాద కరలే కోటి కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పలు కార్యాలయాలు, విద్యా సంస్థలు, పోలీస్ స్టేషన్లలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ముందుగా అంబేద్కర్ గాంధీ విగ్రహానికి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గణతంత్ర దినోత్సవ విశిష్టతను గురించి అధికారులు వివరించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 75వ గణతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకుంటున్నాము. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రజల కోసం ప్రజలచే ఎన్నుకోబడిన పరిపాలనలో మనం ఉన్నాము. ఈ విధానానికి విత్తనం వేసింది మన బిఆర్ అంబేద్కర్ గారు. రాజ్యాంగం ద్వారా ఈ అవకాశాన్ని మనకిచ్చి, ఓటు హక్కు ద్వారా, అంటే ప్రతి ఒక్కరు ఇక్కడ నాయకులు అనేది ఈ రాజ్యాంగంలోని భావన. కానీ అందరూ పరిపాలించలేం కాబట్టి మనందరిచే ఎన్నుకోబడిన ఒక నాయకుడితే మనము పరిపాలించబడే విధానంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఎలక్షన్ ద్వారా నాయకుడిని ఎన్నుకునే అవకాశం మనకి కల్పించారు. రాజ్యాంగంలోనే మొదటి భావన అది. ఖమ్మం నగరంలోని పలు డివిజన్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబో రోజుల్లో తెలంగాణ రాష్ట్రం చాలా అభివృద్ధి చెందుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.
పెద్దపల్లి జిల్లా మంత్రి నియోజకవర్గ కేంద్రంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ హనుమాన్ పోలీస్టో నాయక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ వేడుకలు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ పుట్టా శైలజ, స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ఐ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. 1947లో రావడం జరిగింది. దాని తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ నిర్మాణం ఏ విధంగా ఉండాలి, ప్రజలను ఏ విధంగా పాలించాలి, అందుకు గాను మనము ఒక రాజ్యాంగాన్ని రచించుకోవాలనే ఉద్దేశంతో ఒక కమిటీని ఏర్పాటు చేసి దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చైర్మన్గా మరి రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. ఆ రాజ్యాంగం మరి జనవరి 26, 1950 సంవత్సరం నుండి మనకు మరి అమల్లోకి వచ్చింది. 15 ఆగస్టు నాడు భారత ప్రధానమంత్రి ఎర్రకోట మీద జెండా ఎగరేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మరి 26 జనవరి నాడు మరి రాష్ట్రపతి గారు ఎర్రకోట మీద మరి జెండా ఎగరేయడం జరుగుతుంది. అప్పటి నుంచి మనకు గణతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ముఖ్యంగా మరి స్వతంత్ర దినోత్సవం 15 ఆగస్టు నాడు మన జెండాను మరి జెండా పోల్ మధ్యన కడతాం. అదేవిధంగా 26 జనవరి నాడు మనం జెండాను పైన ఆవిష్కరణ మాత్రమే చేస్తాం. 15 ఆగస్టు నాడు జెండాను మరి కింద నుంచి మన జెండా పైకి పోతుంటే మరి మనకు స్వాతంత్రం వచ్చి బ్రిటిష్ వాళ్ళ జెండా కిందికి రావడం జరుగుతుంది. మరి ఆ విధంగా మనము ఈ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి మరి 75 సంవత్సరాలు. కరీంనగర్ పోలీస్ పెరడే గ్రౌండ్లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సత్పతి వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో విశిష్ట సేవలు అందించిన అధికారులను అభినందించి ప్రశంసా పత్రాలను అందజేశారు. రోజున రాజ్యాంగాన్ని మనం రాసుకొని మనకు మనం సమర్పించుకొని దాన్ని మన దేశం యొక్క పరిపాలన నిమిత్తము మనము ఏర్పాటు చేసుకుని ఆ రోజు నుంచి అమలు చేస్తున్నాం. కాబట్టి ఆ రోజు నుంచి మనము గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. దీని యొక్క ఈ డేట్ ఎట్లా ఫిక్స్ అవుతుంది అంటే సంపూర్ణ స్వరాజ్ దినోత్సవం సందర్భంగా అంతకుముందే మన ఎవరైతే వీళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్ ఉంటారో వాళ్ళు ఈ డేట్ ని ఫిక్స్ చేస్తారనమాట. ఆ డేట్ సందర్భంగా ఈ రోజు మనం 1950 జనవరి 26 రోజున రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకుని మనము పరిపాలనా సౌలభ్యం కోసము మనం మిగతా 1947 ఎప్పుడైతే మనకు స్వతంత్రం వస్తుందో దాని తర్వాత మనకంటూ ఒక రాజ్యాంగం ఉండాలని, మనకంటూ మన సంస్కృతికి సంప్రదాయాలకు తగ్గట్టుగా మనం రాజ్యాంగాన్ని ఏర్పరచుకుని పరిపాలించాలనే ఉద్దేశంతో ఈ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని తగ్గట్టు తదనంగా మన సంస్కృతి మారిన విధంగా కానీ లేకపోతే మన ఆచారాలు మారిన విధంగా కానీ ప్రజెంట్ మన లేటెస్ట్ మన యొక్క సిచ్యువేషన్ బట్టి కానీ వాటిలో మార్పులు చేసుకుంటూ అమెండ్మెంట్ చేసుకుంటూ మనం ముందుకెళ్తున్నాము. ఈ విధంగా చేయడం కోసం మనకు రాజ్యాంగం ఉపయోగపడతా ఉంటుంది. మనం ఏదైనా కూడా ఒక పద్ధతి ప్రకారం చట్టానికి లోబడి న్యాయానికి లోబడి ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగంగా ప్రజాస్వామ్యానికి తర్వాత లౌకిక స్వామ్యానికి దీనికి అన్నిటికీ కూడా పరిమితమై మన దీని పరిధిలో ప్రజాస్వామ్యబద్ధంగా మనము మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లడం. సికింద్రాబాద్ పాస్పోర్ట్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ మధ్యప్రదేశ్ బీజేపీ ఇన్ఛార్జ్ మురళీధర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ బీజేపీ లీడర్ మన్మోహన్ సింగ్ ఠాకూర్, శరత్ సింగ్ ఠాకూర్, వాసుదేవి శివ, విజయ్ తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర దినం 75వ సంవత్సరాన్ని జరుపుకుంటున్న సందర్భంగా దేశ గణతంత్ర దినం
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.